వైరా మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ పెద్ద సమస్యగా మారింది. 8 ఏళ్ల కింద వైరా మున్సిపాలిటీగా ఏర్పాటైన సరైన డంపింగ్ యార్డ్ లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. స్థలం కొరతతో ఇన్నాళ్లు ఏదోలా లాక్కొచ్చినా వర్షాకాలంలో చెత్త సేకరణ, తరలింపు సవాల్గా మారనుంది. ప్రజా ప్రతినిధులు చెప్పినా స్థానిక అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి సారించకపోవడంతో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. ఖమ్మం జిల్లా వైరాకు డంపింగ్ యార్డ్ సమస్య వేధిస్తోంది. వైరా మీదుగానే ఛత్తీస్గఢ్, ఒడిశా, రాజమండ్రి, భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. పినపాక రోడ్డుపై చెత్తను పడేసి కాలుస్తున్నారు. దీంతో దట్టమైన పొగ కమ్ముకుంటుంది. ఆ పొగ కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో పాటు ప్రయాణికులకు ఆలస్యమవుతోంది. వైరా నియోజకవర్గంలో 20 వార్డుల్లో 31,500 మంది జనాభా ఉంది. 20 వార్డులలో రోజు సేకరిస్తున్న చెత్త దాదాపు 8 నుంచి 10 టన్నుల వరకు ఉంటుంది. ఇవాళ వైరా డంపింగ్ మొత్తం చేస్తున్న చెత్త చెదారంతా స్టేజి పినపాక బ్రిడ్జి కింద ఆడ కాలబెట్టడం వల్ల పొగ, అదేవిధంగా వాయు కాలుష్యం తీవ్రంగా వైరా పట్టణ ప్రజలకు ఇబ్బందులు పెడతా ఉంది. చుట్టుపక్కల గ్రామాలు కూడా తీవ్రమైనటువంటి సమస్యగా మారుతూ ఉంది. దీనికోసం అనేక ఆందోళన పోరాటాలు చేసిన ఫలితంగా ప్రభుత్వం వైరా రిజర్వాయర్ ఆయకట్టు అంటే ఆ రిజర్వాయర్ సంబంధించినటువంటి అలుగు కింద 3 ఎకరాల భూమి కేటాయించామన్నారు. కానీ ఆ కేటాయించిన భూమిలో వర్షాకాలం ఈ మన డంపింగ్ చేయాల్సినటువంటి వాహనాలు, ట్రక్ వాహనాలు అక్కడ పోయే పరిస్థితి లేదు. కానీ ఇవాళ ప్రత్యామ్నాయం చూపించకుండా కాలయాపన చేస్తూ అధికారులు, ప్రభుత్వం ఇవాళ చెత్తని సరైనటువంటి డంపింగ్ యార్డు లేకపోవడం వల్ల సమస్యగా ఉంది. వైరా మున్సిపల్ కమిషనర్ తప్ప మిగతా సిబ్బంది అంతా ఇన్ఛార్జీలుగా మాత్రమే ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని నివాసాల నుంచి ప్రతిరోజు 7 నుంచి 8 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. మున్సిపాలిటీ పరిధిలో డంపింగ్ యార్డ్ లేదు. దీంతో ఎక్కడ పడితే అక్కడ చెత్త దర్శనమిస్తుంది. వైరా రిజర్వాయర్ నుంచి ప్రవహించే నీటిని తాగునీటికి యూజ్ చేస్తున్నారు. రిజర్వాయర్ సమీపంలో చెత్తను వేస్తుండటంతో రిజర్వాయర్ నీళ్లు కలుషితమవుతున్నాయి. దాంట్లో 8 ఎకరాల దాకా ఉండాల. గ్రామస్తులు అడ్డు తిరగడం వల్ల దాంట్లోంచి 3 ఎకరాలు కేటాయించారు. ఆ 3 ఎకరాల్లో ప్రస్తుతం డంపింగ్ యార్డ్ కొనసాగుతూ ఉంది. అయినా సరే వర్షాకాలం దగ్గరలో ఉంది. వర్షాకాలం వస్తే 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 2 నెలల పాటు అలుగులు పారుతాయి. 5 అలుగుల నీళ్లు ఈ డంపింగ్ యార్డుకి రానివ్వకుండా ఆపే పరిస్థితి ఉంది. ఇక్కడికి చెత్త తీసుకొచ్చి పోసే పరిస్థితి లేదు. 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినప్పటికీ కనీసం ఆ రహదారినైనా శుభ్రం చేసి సీసీ రోడ్డు, మెటల్ రోడ్డు పోసి వాహనదారులు, అదే ట్రాక్టర్లకి, ఆటోలకి రహదారి సౌకర్యం కల్పించకపోవడం శోచనీయం. పారిశుద్ధ్యం లోపం వల్ల దోమల బెడద అధికం కావడంతో స్థానికులు జ్వరాల బారిన పడుతున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నవారు ఎంతో మంది అనారోగ్యంతో మరణించారు. పారిశుద్ధ్య లోపం కారణంగా ఇబ్బంది పడ్డ ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. డంపింగ్ యార్డు అభివృద్ధికి దాదాపు 3 కోట్లతో అధికారులు ప్రతిపాదించారు. వైరా నుంచి అలుగు ప్రాంతానికి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు, చెప్టా నిర్మాణం, డంపింగ్ యార్డ్ చుట్టూ ప్రహరీతో పాటు ఇతర ఇబ్బందులు తొలగేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. 2 ఏళ్ల క్రితం నిధులు మంజూరైనట్లు ప్రకటించినా పనులు జరగలేదు. మరి వైరా పినపాక బ్రిడ్జి కింద మరి చెత్తా చెదారం వేసి కాలుబెట్టేది. మరి సిమెంట్, కాంక్రీట్ చేసింది ఏదైనా కానీ వేడి తట్టుకోదు, ఖచ్చితంగా బ్రిడ్జి కూలిపోద్దని చెప్పేసి ఆనాటి జిల్లా కలెక్టర్ గారు అక్కడ చెత్త వేద్దని సీరియస్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా మరి తల్లాడ మండలం రెవెన్యూ పరిధిలో 3 ఎకరాల స్థలాన్ని వైరా చెరువు కట్ట కింద అలుగులు అవతల భాగాన మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి చెరువు నుండి అలుగులు పడితే మరి ట్రాక్టర్లు పోయే పరిస్థితి లేదు. మరి రహదారి చూసుకున్నా కానీ ఘోరంగా ఉంది. కట్ట పక్కన పోసి నొప్పి పెట్టడం జరుగుతుంది. ఎక్కడ చూసినా వైరా మున్సిపాలిటీలో మరి చెత్తమయమే కనపడుతుంది. ఏడాది కింద పురాభివృద్ధికి ప్రత్యేకంగా 100 కోట్లతో సీఎం దగ్గరకు ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపించిన జాబితాలోనూ డంపింగ్ యార్డు ప్రతిపాదన ఉంది. ఈ నిధులు మంజూరైనట్లు ప్రకటిస్తున్నా ఇంతవరకు పట్టాలెక్కలేదు. ఇప్పుడు మళ్లీ వర్షాకాలం వచ్చింది. గత ఇబ్బందులే పునరావృతమయ్యే పరిస్థితి వచ్చిందంటున్నారు స్థానికులు.